వెల్కమ్ టు మై ఛానల్. నమస్తే అందరికీ. ఈరోజు మనం 19వ 20వ శతాబ్దాలకు సంబంధించి సామాజిక మత సంస్కరణ ఉద్యమాలకు సంబంధించి ముఖ్యమైన ప్రశ్నలు చూద్దాం. మొదటిది, కనీస వివాహ వయసును వధువుకు 14 మరియు వరుడికి 18 ఏళ్లని నిర్దేశించిన శారద చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది? ఫస్ట్ 1891, 1947, 1930, 1948. ఆన్సర్ వచ్చేసి 1930. మొదటిసారిగా 14 సంవత్సరాలు ఉండే వధువుకు, ఆ తర్వాత 16 సంవత్సరాలు, ఆ తర్వాత 18. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వధువుకు 21, వరుడికి 21 ఉండాలనే ప్రతిపాదన తీసుకొచ్చింది. రెండవ ప్రశ్న, హైదరాబాద్లో వహాబీ ఉద్యమానికి నాయకత్వం వహించిన వారు? అబ్జులుద్దౌలా, ముబారిజ్దౌలా, నాసిరుద్దౌలా, అసదుద్దౌలా. ఆన్సర్ వచ్చేసి ముబారిజ్దౌలా అండి. ఇది కొంచెం తప్పుపడ్డది. ముబారిజ్దౌలా వహాబీ ఉద్యమాన్ని నాయకత్వం వహించారు. నిజాం పాలన కాలంలో వహాబీ ఉద్యమం హైదరాబాద్లో ముబారిజ్దౌలా ఆధ్వర్యంలో నడిచింది. ఇతను ఆనాటి నిజాం నాసిరుద్దౌలా, ఇతనే నాసిరుద్దౌలా యొక్క స్వయాన సోదరుడు. ఆంగ్లేయులకు పరమ విధేయుడిగా ఉన్నాడు ఈ నాసిరుద్దౌలా. అయితే సోదరుడిని గోల్కొండ చేరసలో బంధించాడు. ఇతనికి గోల్కొండ చేరసలో బంధించాడు ఆయన నిజాం నవాబ్గా ఉన్నప్పుడు వహాబీ ఉద్యమం చేసినందుకు. మూడవ ప్రశ్న, సత్యశోధక్ సమాజ్ను ఎవరు స్థాపించారు? 1 పండిత రామాబాయి, కేశవ్ చంద్రసేన్, మహాత్మా గాంధీ, మహాత్మా జ్యోతిరావు పూలే. ఆన్సర్ వచ్చేసి మహాత్మా జ్యోతిరావు పూలే. 1873లో స్థాపించాడు. ఇది బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం. ఇది మొదటిది. అణచివేతల నుండి అణగారిన వర్గాలకు విముక్తి చేయడం కోసం చేసినటువంటి ఉద్యమమే ఈ యొక్క సత్యశోధక్ సమాజ్. మూడవ ప్రశ్న, ఫోర్త్, ఖుకా ఉద్యమం జరిగిన స్థలం? ఉత్తరప్రదేశ్, మలబార్, బీహార్, పంజాబ్. ఎక్కడ జరిగింది? పంజాబ్లో జరిగింది. ఈ ఉద్యమాన్ని ప్రారంభించింది జవహర్ లాల్. ఈయననే సిఎఫ్ సాన్ అని కూడా అంటారు. అయితే ఈ ఉద్యమం యొక్క లక్ష్యం ఏంటి అని అంటే విగ్రహ ఆరాధనను వ్యతిరేకించడం, అదేవిధంగా సిక్కులు కోల్పోయిన రాజకీయ అధికారాన్ని తిరిగి తీసుకురావడం యొక్క ఈ ఖుకా ఉద్యమం ముఖ్య ఉద్దేశం అని గుర్తుంచుకోవాలి. 5వ ప్రశ్న, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్థాపించిన పార్టీ పేరు? ది పీసెంట్స్ అండ్ ది వర్కింగ్ పార్టీ ఆఫ్ ఇండియా, ఫార్వర్డ్ బ్లాక్, ది ఇండిపెండెంట్ లేబర్ పార్టీ, ఇండియన్ ఫ్రీడమ్ పార్టీ. ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అండి ఇది ఆయన స్థాపించినటువంటి పార్టీ. అదేవిధంగా ఇంకో పార్టీ కూడా ఉంది, 2 పార్టీలు ఉంటాయి. ఇది 1936లో స్థాపించాడు. ఇంకొకటి 1956 రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా. ఇది ఆయన మరణించిన అనంతరం ప్రారంభమైనటువంటి పార్టీ. ది ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఆయన ఉన్నప్పుడు స్థాపించినటువంటి పార్టీగా గుర్తుంచుకోవాలి మనం. 6వ ప్రశ్న, ఆత్మగౌరవ ఉద్యమాన్ని ప్రారంభించిన వారు? గోపాలప్రభ వాలంకర్, రామస్వామి నాయకర్, ఆత్మారాం పాండురంగ, బిఆర్ అంబేద్కర్. ఎవరండి? రామస్వామి నాయకర్. ఆన్సర్ వచ్చేసి రామస్వామి నాయకర్. ఇది ఎప్పుడు జరిగింది? 1925. ఎందుకోసం? దళితుల హక్కు కోసం అని గుర్తుంచుకోవాలి ప్రారంభించినటువంటి. ఎందుకంటే ఆ 1925లో దేవాలయాల్లో ప్రవేశించాడు. అదేవిధంగా బ్రాహ్మణం లేకుండానే వివాహం జరిపించినటువంటి కార్యక్రమాలు కూడా ఈ యొక్క రామస్వామి నాయకర్ చేసిండు. 7వది, వైకోం సత్యాగ్రహం దేనికి వ్యతిరేకంగా జరిగింది? కర్షకులపై దమనకాండ, మహిళలపై వివక్ష, బ్రిటిష్ దురాగతాలు, అస్పృశ్యత కోసం వైకోం సత్యాగ్రహం జరిగింది. అదేవిధంగా 8వది, బ్రిటిష్ వారి కాలంలో ఎవరి కృషి ఫలితంగా వితంతు పునర్వివాహ చట్టం వచ్చింది? ఎంజి రనాడే, కేశవ్ చంద్రసేన్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, మహాత్మా గాంధీ. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. ఇతని కృషి వల్లనే 1856లో డౌల్హౌసీ వితంతు పునర్వివాహ చట్టాన్ని చేశాడు. ఇది మనం గుర్తుంచుకోవాలి. 9th క్వశ్చన్. నెక్స్ట్, ఆర్య సమాజ్ ఎప్పుడు స్థాపించబడింది? 1875, 1861, 1774, 1880. ఎప్పుడు స్థాపించబడింది ఆర్య సమాజ్? 1875లో స్థాపించడం జరిగింది. ఎవరు స్థాపించారు? దయానంద సరస్వతి బొంబాయిలో స్థాపించారు. ఇది మనం గుర్తుంచుకోవాలి. లాస్ట్ ప్రశ్న 10వది, భారతదేశంలో నామ్ధారి ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు? బాబా రామ్దేవ్, బాబా దయాళ్, బాబా రామ్ సింగ్, బిక్రామ్ సింగ్. బాబా రామ్ సింగ్ వల్లనే నామ్ధారి ఉద్యమం ప్రారంభమైందండి. ఇతన్నే బాబా రామ్ సింగ్ అంటారు, భాయ్ రామ్ సింగ్ అని కూడా అంటారు. దీని ముఖ్య ఉద్దేశం విగ్రహ ఆరాధన ద్వారా కాకుండా నామస్మరణ ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందవచ్చు అనే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇవంటి ఈరోజు సామాజిక మత సంస్కరణ ఉద్యమాలకు సంబంధించి ముఖ్యమైన ప్రశ్నలు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.